వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 డిసెంబర్ 26 ఇవాల్టి కరెంట్ అఫైర్స్ క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ముందుగా లైక్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్లీజ్, అందరూ లైక్ చేయాలి. అదేవిధంగా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా ముగ్గురికి షేర్ చేయండి. ఖచ్చితంగా క్లాస్ లాస్ట్ వరకు ఫాలో అవ్వండి. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు ఫాలో అయితేనే మనకి కరెంట్ అఫైర్స్ ఏంటి అనేది అర్థమవుతుందన్నమాట. కాబట్టి అందరూ లాస్ట్ వరకు క్లాస్ ఫాలో అవ్వండి. అదేవిధంగా లైక్ చేయండి. ప్రతిరోజు ఫాలో కాండి మిస్ కాకుండా, ఓకేనా? రైట్. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో ప్రతి ఏటా వీర్ బాల్ దివాస్ను ఏ తేదీని నిర్వహిస్తారు? వీర్ బాల్ దివాస్. వీర్ బాల్ దివాస్ను డిసెంబర్ 26వ తారీఖున ప్రతి ఏటా జరుపుతారనమాట. ఎందుకు డిసెంబర్ 26న వీర్ బాల్ దివాస్ను జరుపుతారు అనేది మనం తెలుసుకుంటే, సిక్కు మతం చాలా గొప్ప మతం అనమాట. ఆ సిక్కు మతంలో 10 మంది సిక్కు గురువులు ఉంటారు. చివరి సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ అనమాట. ఈ గురు గోవింద్ సింగ్కు ఉన్నటువంటి కుమారుల పేర్లు జొరావర్ సింగ్, ఫతే సింగ్. ఈ జొరావర్ సింగ్, ఫతే సింగ్ అనేటువంటి వాళ్ళు బాలులు అనమాట. ఒకరికి 6 సంవత్సరాలు, ఒకరికి 9 సంవత్సరాలు అంతే, ఓకేనా? ఈ జొరావర్ సింగు అదేవిధంగా ఫతే సింగ్ అనేటువంటి ఇద్దరు కూడా ఈ మొఘల్ చక్రవర్తులకు దొరుకుతారనమాట. యాక్చువల్గా సిక్కులకు మొఘల్స్కి సరిపోదు. ఆ క్రమంలో భాగంగా ఎవరైతే ఇప్పుడు గురు గోవింద్ సింగ్ ఉంటాడో ఆయన చనిపోయిన తర్వాత తన కుటుంబం అంతా కూడా ఎవరికి దొరుకుతుందని కనుక ఔరంగజేబ్ సైన్యానికి దొరుకుతుందన్నమాట. వాళ్ళు మత మార్పిడి చేసుకోమని అడుగుతారన్నమాట. ఈ జొరావర్ సింగ్ అనేటువంటి బాలుడిని, ఫతే సింగ్ అనేటువంటి బాలుడిని ఇస్లాం మతంలోకి మారమని చెప్తారనమాట. వాళ్ళు ససేమిరా ఒప్పుకోరనమాట. ఆ క్రమంలో చిత్రహింసలకు గురి చేసి వారిని చంపేయడం జరుగుతుంది. కాబట్టి ఆ బాలుడి యొక్క ధైర్యానికి గుర్తుగా ప్రతి ఏటా కూడా డిసెంబర్ 26వ తారీఖున జొరావర్ సింగ్ మరియు ఫతే సింగ్ అనేటువంటి ఇద్దరు బాలురు ఉన్నారు కదా, వారి ధైర్యానికి గుర్తుగా డిసెంబర్ 26వ తారీఖున ఈ ఒక బాల్ దివాస్, వీర్ బాల్ దివాస్ను జరుపుకుంటారనమాట. కేంద్ర ప్రభుత్వం దీన్ని డిసెంబర్ 26వ తేదీన జరపాలని నిర్ణయించింది. ఎప్పుడంటే కనుక 2022 నుంచి 2022 నుంచి జరుగుతూ ఉందన్నమాట. ఇది 2022, 2023, ఇప్పుడు 2024 అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఏంటి, దేనికోసం ఇది అనేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఏటా ఈ రోజున ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను కూడా ఇస్తారట. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను భారతదేశంలో ఉన్నటువంటి బాలలు సాహసంగా ఎంతోమంది గొప్ప గొప్ప ధైర్య సాహసాలకు పాల్పడినటువంటి బాలురు ఉంటారో వారందరినీ కూడా సత్కరించుకోవడం అనమాట. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు, ఓకేనా? తెలుగువారైనటువంటి జెస్సీ రాజ్ కూడా వచ్చిందని మొన్నటి క్లాస్లో చెప్పారు. జెస్సీ రాజ్ ఒక స్కేటింగ్ అనమాట, ఆమె స్కేటింగ్ ఓకేనా, క్రీడాకారిణి. జెస్సీ రాజ్ కూడా అవార్డు ఇవ్వడం జరుగుతుంది తెలుగు వాళ్ళల్లో, ఓకేనా? సెకండ్ క్వశ్చన్, ఐస్లాండ్ దేశ నూతన ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఐస్లాండ్ దేశ నూతన ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు అంటే కనుక ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆమె అనమాట, క్రిస్టూన్ ప్రోస్టదొట్టిర్. ఫస్ట్ ఆప్షన్ చూడండి, క్రిస్టూన్ ప్రోస్టదొట్టిర్. క్రిస్టూన్ ప్రోస్టదొట్టిర్ ఈమెనే ఇప్పుడు ఐస్లాండ్ దేశానికి నూతన ప్రధానమంత్రి అనమాట. ఈమె సోషల్ డెమోక్రటిక్ పార్టీకి చెందినవారు. ఈమె ఏ పార్టీకి చెందినవారు? సోషల్ డెమోక్రటిక్ పార్టీకి చెందినవారు అనమాట ఈ క్రిస్టూన్ డొట్టిర్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. పార్టీ నేమ్ ఇంపార్టెంట్. ఇటీవల తెలంగాణ గ్రూప్ 2 మీరు చూస్తే శ్రీలంక అధ్యక్షుడు అయినటువంటి అనుర కుమార దిశనాయక్ ఏ పార్టీకి చెందినవారు అని అడిగారు. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే ఏ పార్టీకి చెందినవారు అంటే కనుక జనతా విముక్తి పెనుముర అనమాట. ఎందుకంటే శ్రీలంకలో కూడా న్యూ ప్రెసిడెంట్, న్యూ ప్రైమ్ మినిస్టర్ కాబట్టి అక్కడ పార్టీ పేరు అడిగారు అనమాట. కాబట్టి పార్టీ నేమ్స్ అనేవి కూడా నేను చెప్తున్నా, చూసుకోవాలి, ఓకేనా? అదేవిధంగా ఇటీవల మనకి జార్జియా ప్రెసిడెంట్గా సలోమి జౌర బిచ్విలి వచ్చింది అనమాట. సలోమి జౌర బిచ్విలి డ్రీమ్ పార్టీ అనమాట. డ్రీమ్ పార్టీ అని కూడా నేను చెప్పిన. సలోమి జౌర బిచ్విలిది జార్జియా ప్రెసిడెంట్ సలోమి జౌర బిచ్విలిది.
ఇటీవల ఫ్రాన్స్ దేశ ప్రధానమంత్రిగా కూడా ఎవరు వచ్చారు? క్రిస్టోఫర్ బైరో. క్రిస్టోఫర్ బైరో క్రిస్టోఫర్ బైరో ఫ్రాన్స్ దేశ నూతన ప్రధానమంత్రి అనమాట, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా అక్కడ అంతర్గత కల్లోలాల వల్ల మన దేశానికి వచ్చేసింది. అక్కడ తాత్కాలికంగా ఎవరిని నియమించారో ఆ స్థానంలో అంటే కనుక యూనస్ బంగ్లాదేశ్లో ఇప్పుడు ఎవరున్నారంటే యూనస్ ఉన్నాడనమాట. థర్డ్ క్వశ్చన్, మలయాళ రచయిత ఎంటి వాసుదేవన్ నాయర్ మృతి చెందగా ఇతనికి జ్ఞానపీఠ అవార్డు ఎప్పుడు వరించినది? చూడు, ఎంటి వాసుదేవన్ నాయర్ మృతి చెందారు. ఈయన ప్రముఖమైనటువంటి గొప్ప రచయిత అనమాట. మలయాళ రచయిత ఎంటి వాసుదేవన్ నాయర్ 91 సంవత్సరాల వయసు అనమాట. కేరళలోని కోజికోడ్లో ఇప్పుడు చనిపోవడం జరిగింది. జ్ఞాన్పీఠ్ అవార్డు ఆయనకు ఎప్పుడు వరించింది అంటే కనుక 1995లో. భారతదేశంలో సాహిత్యంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం జ్ఞాన్పీఠ్ అవార్డు అనమాట. ఇతను 9 నవలలు, అదేవిధంగా కొన్ని సంపుటాలు కూడా ఆయన రచించాడనమాట. ఓకేనా? కాబట్టి జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత ఇతను కాబట్టి ఎప్పుడు వచ్చింది ఆయనకు అనేది ఇంపార్టెంట్, 1995. అదేవిధంగా పద్మభూషణ్ కూడా వచ్చిందనమాట ఇతనికి 2005లో పద్మభూషణ్. సాహిత్యం పరంగా జ్ఞాన్పీఠ్ అవార్డు 1995లో, భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి 3వ అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ 2005లో వచ్చిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఈ అవార్డులు రెండు కూడా. మనందరికీ తెలిసి ఇటీవల జ్ఞానపీఠ అవార్డు ఎవరికి వచ్చిందంటే కనుక గుల్జార్ ప్రముఖ రచయిత గుల్జార్, అదేవిధంగా రామభద్రాచార్య వీళ్ళిద్దరికి కలిపి జ్ఞానపీఠ అవార్డుని ఇవ్వడం జరిగిందనమాట. 1965లో స్టార్ట్ చేసినారు జ్ఞానపీఠ అవార్డు. అప్పుడు మలయాళ రచయిత శంకర్ కురుప్కు ఫస్ట్ అవార్డు శంకర్ కురుప్ మలయాళ రచయితకు వచ్చిందనమాట, ఉడుక్కు జుల్ అనే రచనకి. తర్వాత మళ్ళీ తొలి మహిళగా ఆశా పూర్ణాదేవికి 1976లో వచ్చిందనమాట జ్ఞానపీఠ అవార్డు. ఆశా పూర్ణాదేవి బెంగాలీ రచయిత, ప్రథమ్ ప్రతిశ్రుతి అనే రచనకి. అదేవిధంగా తెలుగు వాళ్ళకు ఇంతవరకు జ్ఞానపీఠ అవార్డు 3 వచ్చిందనమాట. విశ్వనాథ సత్యనారాయణ, సి నారాయణ రెడ్డి, రావూరి భరద్వాజులకు. విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం రచించాడు. సి నారాయణ రెడ్డి విశ్వంబర రచనకు ఆయనకు అవార్డు వచ్చింది, విశ్వంబర. అదేవిధంగా రావూరి భరద్వాజ్కి పాకుడు రాళ్ళు అనే రచనకు ఆయనకు వచ్చింది, పాకుడు రాళ్ళు. గుర్తుపెట్టుకోవాలి, తొలిసారిగా ఎవరికి వచ్చింది, తొలి మహిళగా ఎవరు తీసుకున్నారు, అందులో తెలుగు వాళ్ళు 3 ఎవరున్నారు, ఇప్పుడు ఎవరికి వచ్చింది జ్ఞానపీఠ అవార్డు అనమాట. అలాంటి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత ఇప్పుడు మరణిస్తూ వార్తల్లో ఉన్నాడు. క్వశ్చన్ నెంబర్ 4, దేశంలో కొత్తగా బహుళ ప్రయోజనకర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఎన్నిటి ప్రారంభించారు? దేశంలో కొత్తగా ఎన్ని బహుళ ప్రయోజనకర ప్రాథమిక వ్యవసాయ సంఘాలను ప్రారంభించారని అడుగుతున్నారు. 10,000 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను అమిత్ షా గారు ప్రారంభించారు. సహకార సంఘాలు అన్నమాట. వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాలను 10,000 ప్రారంభించారు కొత్తగా. ఎందుకంటే సహకార మంత్రి ఆయనే, కేంద్ర సహకార మంత్రి ఎవరంటే కనుక అమిత్ షా గారు అనమాట. కాబట్టి ఆయన 10,000 సహకార సంఘాలను ప్రారంభించడం జరిగిందనమాట. వ్యవసాయానికి సంబంధించిన సహకార సంఘాలు అంటే డైరీ, మత్స్య, వ్యవసాయం ఇట్లా అన్నీ వస్తాయి అన్నమాట. ఓకేనా? మన టార్గెట్ ఏంటంటే కనుక 5 ఏళ్ల లోపల 2 లక్షల పిఏసీలు. పిఏసీ అంటే ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్స్. ప్రైమరీ అంటే ప్రాథమిక అగ్రికల్చర్ వ్యవసాయ, కోఆపరేటివ్స్ అంటే సహకార సంఘాలు. ఇక్కడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను 2 లక్షలు, 5 ఏళ్ల లోపల 2 లక్షల సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని లక్ష్యం అన్నమాట. దానిలో భాగంగా ఆయన ప్రసంగిస్తే ఏం చెప్తున్నా అంటే 5 ఏళ్ల టార్గెట్ కదా నేను పెట్టింది 2 లక్షలని, దానికంటే ముందే 2 లక్షల సహకార సంఘాలు ఏర్పాటు చేయబోతున్నాం. దానికి నిదర్శనం ఏకంగా ఈరోజు 10,000 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ప్రారంభిస్తున్నా అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందనమాట.
అలా దేశవ్యాప్తంగా కొత్తగా 10,000 ప్రాథమిక వ్యవసాయ సంఘాలను ప్రారంభించాడు సహకార మంత్రి కేంద్ర సహకార మంత్రి అమిత్ షా గారు అనమాట. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ అనేక బ్యాంకుల ద్వారా వీటిని అమలు చేయబోతూ ఉన్నారనమాట. చాలా ముఖ్యంగా ఈ సహకార సంఘాలు ఏవైతే ఉన్నాయో అనేక బ్యాంకుల ద్వారా వీటిని అమలు చేయనున్నారనమాట. క్వశ్చన్ నెంబర్ 5, భారత్కి ఎఫ్డిఐలో ఆయా దేశాల వాటాలో అధిక శాతం గల దేశం ఏది? చూడండి, భారతదేశానికి వచ్చేటువంటి ఎఫ్డిఐ ఏదైతే ఉంది, ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనమాట. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తాయి కదా మన దేశానికి, విదేశాల నుంచి పెట్టుబడులు పెడతారు కదా ఇక్కడికి వచ్చి, ఆ వాటా అనమాట. అది ఏ దేశంది ఎక్కువ అంటే మారిషస్ది. మారిషస్ తర్వాత సింగపూర్ తర్వాత అమెరికా తర్వాత నెదర్లాండ్. మారిషస్ వాటా 20% ఉందంట. తర్వాత సింగపూర్ 24% అనమాట, అమెరికా 10%, నెదర్లాండ్ 7%. ఓకేనా. మన భారతదేశంలో మొత్తం 100% విదేశాల నుంచి వచ్చేటువంటి వాటా అనుకుంటే అందులో ఎక్కువగా మనకు మారిషస్ నుంచి 25%, మారిషస్ నుంచి 25%, తర్వాత సింగపూర్ నుంచి 24%, అమెరికా నుంచి ఓకేనా 10% ఉందంట, నెదర్లాండ్ నుంచి మనకి 7% ఉందన్నమాట. ఇది మనకి గుర్తుంచుకోవాలి. అధిక దేశాలు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయన్నమాట. ఓకేనా. అవి ముఖ్యంగా ఫస్ట్ టాప్లో ఉన్నది మారిషస్, తర్వాత సింగపూరు, తర్వాత అమెరికా, తర్వాత నెదర్లాండ్ అనమాట. అదేవిధంగా 2000 ఏప్రిల్ నుంచి 2024 సెప్టెంబర్ వరకు, 2000 సంవత్సరం ఉంది కదా, 2000 ఇయర్ ఏప్రిల్ నుంచి 2024 సెప్టెంబర్ వరకు ఏకంగా $1,00,000 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయన్నమాట. $1,00,000 కోట్ల. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 2000 ఏప్రిల్ నుంచి 2024 ఈ ఏడాది సెప్టెంబర్ వరకు $1,00,000 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనమాట. అది కూడా గుర్తుంచుకోవాలి. ఎక్కువగా మన దేశానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మనకి ఏమి కనిపిస్తున్నాయంటే కనుక ముఖ్యంగా ఓకేనా, ఈ టెలికమ్యూనికేషన్స్ ఉంటాయి కదా, టెలికమ్యూనికేషన్స్, వాహనాలు, రసాయనాలు, ఓకేనా, ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా వచ్చి ఇక్కడ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెడుతున్నారు అనమాట. దానికోసం ఓకే, ఏమేమి టెలికమ్యూనికేషన్స్ కావచ్చు, రసాయనాలు కావచ్చు, అదేవిధంగా మనకి వాహన రంగం ఉంటుంది కదా, వాహనాలు, దానికి సంబంధించి ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారంట. ఈ ఏడాది ప్రతి నెల కూడా సగటున $4.5 బిలియన్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు జరిగాయంట. ఈ ఏడాది ప్రతి నెల కూడా సగటున $4.5 బిలియన్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు జరిగిందనమాట. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. $4.5 బిలియన్ ప్రతి నెల కూడా. 2000 ఏప్రిల్ టు 2024 సెప్టెంబర్ 100 లక్ష ఓకేనా, $1,00,000 కోట్ల, $1,00,000 కోట్ల. క్వశ్చన్ నెంబర్ 6, అమెరికా జాతీయ పక్షిగా 242 ఏళ్లకు దేనికి అధికారికంగా గుర్తింపు లభించినది? చూడండి, అమెరికా జాతీయ పక్షిగా ఇప్పుడు ఏది అవతరించింది అంటే కనుక అదే బాల్డ్ ఈగల్ అనమాట. బాల్డ్ ఈగల్ అంటే కనుక మనందరికీ తెలుసు, పైన తలభాగం అంతా కూడా తెల్లగా ఉంటుందన్నమాట. అమెరికా పక్షిని చూస్తే మనం పైన అంతా తలభాగం అంతా తెల్లగా ఉంటుందన్నమాట. బట్టతల ఎలాగైతే ఉంటుందో ఆ బట్టతల ఉన్నట్టే ఉంటుందన్నమాట. కాబట్టి కింది భాగం అంతా నల్లగా ఉంటుందన్నమాట. అలా తలభాగం తెల్లగా ఉండడం వల్ల దాన్ని అలా పిలుస్తారు బాల్డ్ ఈగలు అని, బట్టతల పక్షిగా పిలుస్తారనమాట. అటువంటి దీనిని ఇప్పుడు జాతీయ పక్షిగా ఇంకా కొనసాగుతున్నటువంటి అమెరికా అధ్యక్షుడు ఎవరంటే మనకు జోయ్ బైడెన్. ఆ జోయ్ బైడెన్ ఏం చేశాడంటే కనుక ఇప్పుడు దాన్ని జాతీయ పక్షిగా ప్రకటించాడనమాట. యాక్చువల్గా 1782 నుంచే అమెరికా అధికార గుర్తుపైన ఈ పక్షి ఉంటుంది. 1782 నుంచి అధికార గుర్తు ఉంటుంది కదా వారికి, ఆ అధికార గుర్తుపైన ఈ బాల్డ్ ఈగల్ ఉంటుందన్నమాట. కానీ అధికారికంగా ఇప్పటి వరకు కూడా అది జాతీయ పక్షిగా గుర్తింపు లేదు. కాబట్టి ఇప్పుడు బైడెన్ ఏం చేసినాడంటే జాతీయ పక్షిగా ప్రకటించేసినాడు అనమాట. కాబట్టి 242 ఏళ్లకు జాతీయ పక్షి అయిందనమాట బాల్డ్ ఈగల్. అధికారికంగా అధికార గుర్తుపై ఉన్నప్పటికీ అది జాతీయ పక్షిగా లేదు. ఇప్పుడు అది జాతీయ పక్షిగా ప్రకటించబడింది అనమాట. కాబట్టి ఇప్పటి నుంచి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, అమెరికా జాతీయ పక్షి ఏదైనా అడిగితే కనుక బాల్డ్ ఈగల్. ఇప్పుడు మన దేశ జాతీయ పక్షి అంటే మనందరికీ తెలుసు, మన దేశ జాతీయ పక్షి నెమలి, పికాక్. సైంటిఫిక్ నేమ్ పావో క్రిస్టేటస్ అనమాట. పావో క్రిస్టేటస్.
ఓకేనా. అదే మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి రామచిలుక, రామచిలుక అనమాట. తెలంగాణ రాష్ట్ర పక్షి అయితే పాలపిట్ట, పాలపిట్ట అనమాట. సెవెంత్ క్వశ్చన్, ప్రపంచంలో అధిక శాతం వృద్ధి రేటు కలిగిన దేశంగా జపాన్ ఉండగా దాని తర్వాత రెండవ దేశం ఏది అంటే కనుక ఆన్సర్ దక్షిణ కొరియా. చూడండి, దక్షిణ కొరియాలో మనకి ఈ వయోవృద్ధుల శాతం ఏకంగా ఆ దేశ జనాభాలో 20% ఉందంట. ఈ దక్షిణ కొరియా దేశంలో ఉన్నటువంటి జనాభా అయితే ఏదైతే ఉంటుందో ఆ జనాభాలో ఈ వృద్ధులు 65 ఏళ్లకు పైగా, 65 ఏళ్ళ వయసు, 65 ఏళ్ళ పైగా ఉన్నవారు ఏకంగా 20% మంది ఉన్నారన్నమాట. ఐక్యరాజ్య సమితి ప్రకారం ఆ దేశ జనాభాలో 7% వయోవృద్ధులు ఉన్నట్లయితే కనుక దాన్ని వయోవృద్ధ సమాజంగా పిలుస్తారు అన్నమాట. 7% కంటే ఎక్కువ ఉంటే వయోవృద్ధ సమాజంగా పిలుస్తారు. ఓకేనా. ఏజింగ్ సొసైటీ అనమాట. వయోవృద్ధ సమాజం అంటే ఏజింగ్ సొసైటీ. అదే ఐక్యరాజ్య సమితి ప్రకారం ఆ దేశ జనాభాలో వయోవృద్ధులు 14% పైగా ఉంటే కనుక ఓకేనా ఆ సమాజాన్ని పండు ముసలి సమాజంగా పిలుస్తారు. పండు ముసలి సమాజం, సూపర్ ఏజ్డ్ సొసైటీ, పండు ముసలి సమాజం అన్నమాట. అలా ఇప్పుడు దక్షిణ కొరియాను మనం ఏమనొచ్చు అంటే కనుక 20% ఉందన్నమాట ఏకంగా వయోవృద్ధులు. ఆ దేశ జనాభాలో 20%, మన 14% పైన ఉంటే ఏమంటాం? పండు ముసలి సమాజం అంటాం. కాబట్టి 14% పైగా ఉంది కాబట్టి ఈ దక్షిణ కొరియాను మనం ఐక్యరాజ్య సమితి ప్రకారం పండు ముసలి సమాజం, సూపర్ ఏజ్డ్ సొసైటీ అని పిలుస్తారనమాట. ఇలా దక్షిణ కొరియాలో గణనీయంగా జననాల రేటు బాగా తగ్గిపోతుందంట. 1% కంటే తక్కువ ఉందన్నమాట జననాల రేటు. 2018 తర్వాత జననాల రేటు బాగా తగ్గిపోతుందని కూడా నివేదికలు చెప్తూ ఉన్నాయన్నమాట. ఓకేనా. ఈ 2023కి అయితే ఇంకా ఏకంగా 0.7కు తగ్గిపోయిందంట. 0.7కు తగ్గిపోయిందనమాట. 2023 నాటికి 0.7కు తగ్గిపోయింది జననాల రేటు. గణనీయంగా నానాటికి తగ్గిపోతూ ఉందన్నమాట. అక్కడ ముఖ్యంగా మనకి చాలా చాలా గొప్ప గొప్ప కంపెనీలు ఉంటాయి దక్షిణ కొరియాలో. సామ్సంగ్ కంపెనీ ఉంది, అది దక్షిణ కొరియా దేశందే. శాంసంగ్ ఏదైతే ఉందో అది దక్షిణ కొరియాదే అనమాట. అలా కంపెనీల్లో చాలామంది పనిచేస్తూ ఉంటారనమాట. కాబట్టి జననాల రేటును పెంచడం కోసం ఈ కంపెనీలు సెలవులను కూడా ప్రకటిస్తున్నాయంట. ఆ కంపెనీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు సెలవులు కూడా ప్రకటిస్తున్నట్టుగా చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. 8th క్వశ్చన్, శబరిమల యాత్రికులకు ఏ పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్ను అందుబాటులోకి తీసుకురానున్నారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్ ఎక్కడ? శబరిమలలో ఏదైతే ఆలయం ఉందో అక్కడికి లక్షలాది మంది జనసందోహం వెళ్తారనే విషయం మనందరికీ తెలుసు. ప్రతి ఏటా ఆ సంఖ్య నానాటికి పెరుగుతూ ఉందన్నమాట. కాబట్టి ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళకి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆ భక్తులకు ఒకనా వసతి కావచ్చు, అదేవిధంగా భద్రత కావచ్చు, క్యూల నిర్వహణ కావచ్చు, ఇట్లా అన్ని రకాలుగా కూడా వారికి అన్నీ గొప్పగా వాళ్ళకి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక గొప్పగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్ను ప్రారంభించిందనమాట శబరిమల ఆలయం. దాని పేరేంటి అని అడుగుతున్నారు. స్వామి. ఆ చాట్ బాట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్ పేరు స్వామి అనమాట. స్వామి గుర్తుపెట్టుకోవాలి. శబరిమల యాత్రికులకు సౌకర్యార్థంగా అన్నీ అందించడం కోసం కేరళ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి గొప్ప ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్ ఏదంటే కనుక స్వామి. కానీ అందరూ కూడా యూజర్లు అందరూ బాగా దాన్ని ఇప్పటికే 1.5 లక్షల మంది యూజర్లు అయ్యారంట. కాబట్టి ఇది మరింత వేగవంతంగా తీసుకువెళ్ళేందుకు ఈ చాట్ బాట్ను FM రేడియోలు, టెలివిజన్లు ఇట్లా అన్ని దానిలో కూడా ప్రచారం, సినిమా థియేటర్లు అన్ని దానిలో కూడా ప్రచారం చేస్తూ ఉన్నారంట. కాబట్టి గుర్తుంచుకోవాలి ఈ విషయాన్ని. స్వామి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్ ఏ ఆలయానికి సంబంధించి అంటే కనుక కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి శబరిమలై. 9th క్వశ్చన్, హరిత ఇంధనంపై 3వ అంతర్జాతీయ సదస్సు ఎక్కడ నిర్వహించబడుతుంది? హైదరాబాదులో నిర్వహించబడుతుంది అనమాట. ఒక అంతర్జాతీయ సదస్సు ఇది. దేనిపైన నిర్వహించబడుతుంది అంటే కనుక హరిత ఇంధనం పైన.
హరిత ఇంధనంకు ఉన్నటువంటి డిమాండ్ అంతా ఇంత కాదనమాట. ఇప్పుడు ఆ డిమాండ్లను పరిష్కరించడం కోసం ఓకేనా గొప్పగా అంతర్జాతీయ సదస్సు 2025 జనవరిలో 2025 జనవరి నెలలో ఈ సదస్సు నిర్వహిస్తామని చెప్పేసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్క ఆ విషయాన్ని వెల్లడించడం జరిగిందనమాట. హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్లో ఇది జరుగుతుందంట. అంతర్జాతీయంగా అనేక మంది ప్రతినిధులు ఇతర దేశాల నుంచి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఈ సదస్సుకు హాజరవుతారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, 3వ హరిత ఇంధనంపై అంతర్జాతీయ సదస్సు ఎక్కడ జరుగుతుందంటే కనుక 2025 జనవరి నెలలో హైదరాబాద్లో జరుగుతుందన్నమాట. ఆ రోజు ఏమైనా దీనికి సంబంధించిన విషయాలు ఉంటే అప్పుడు చూసుకోవచ్చు. లాస్ట్ క్వశ్చన్, భారత ఆర్థిక శాఖ 2025-2026లో ద్రవ్య లోటును జీడిపిలో ఎంతకు తగ్గించాలని నిర్ణయించినది? ద్రవ్య లోటును జీడిపిలో ఎంతకు తగ్గించాలని నిర్ణయించింది అంటే కనుక 4.5%. 4.5% అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. చూడండి, భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాలు ఏంటి అంటే కనుక ఏ దానికి ఎంత అవసరం అవుతుందో అంతే ఖర్చు చేయాలని నిర్ణయించుకుందన్నమాట. ఖచ్చితంగా అవసరమైనటువంటి వాటికి మాత్రమే ఖర్చు చేయాలని నిర్ణయించిందనమాట. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ వివరాలను వెల్లడిస్తూ 2021-2022 సంవత్సరం ఏదైతే ఉందో ఆ సంవత్సరంలో ద్రవ్యలోటును జీడిపిలో 4.5% ఉండిందంట. అలా ఇప్పుడు ద్రవ్యలోటును జీడిపిలో 4.5%కి తగ్గించిందనమాట. ప్రస్తుతం అది జీడిపిలో ద్రవ్యలోటు జీడిపిలో 4.9%గా ఉందన్నమాట. ప్రస్తుతం 4.9%గా ఉంది. ద్రవ్యలోటు జీడిపిలో 4.9%గా ఉందన్నమాట. దాన్ని 4.5%కి తగ్గిస్తామని చెప్పిందనమాట. రానున్న బడ్జెట్లో ఆ విషయాన్ని వెల్లడిస్తారనమాట. 2025-2026 ఈ బడ్జెట్ 2025 ఫిబ్రవరి 1వ తారీఖున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇస్తారనమాట. మనకు పార్లమెంట్లో ఆ బడ్జెట్ను ప్రవేశపెడతారు ఫిబ్రవరి 1. దాని ప్రకారం 2025-2025 ఆర్థిక సంవత్సరానికి జీడిపిలో ద్రవ్యలోటు 4.5%గా నిర్ణయిస్తారన్నమాట. అంటే తగ్గిస్తున్నారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 4.9% ఉందన్నమాట, దాన్ని 4.5కు తగ్గిస్తున్నారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదే 4.5 ఎప్పుడు ఉండిందంటే కనుక 2021-2022 ఉండిందన్నమాట. 2021-2022 ఆ విషయాన్ని కూడా మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. చాలా ఇంపార్టెంట్. మరికొన్ని న్యూస్ ఈరోజు చూస్తే కనుక ఢిల్లీ మార్కెట్లో ది షటానిక్ వర్సెస్ ఏంటి ఇదంటే ఒక పుస్తకం. ది షటానిక్ వర్సెస్ అనేది ఒక పుస్తకం అన్నమాట. మనందరికీ తెలుసు, గొప్ప రచయిత బుకర్ ప్రైజ్ గ్రహీత సల్మాన్ రష్దీ రాసినటువంటి అత్యంత వివాదాస్పదమైన పుస్తకాల్లో ఇది కూడా ఒకటి. ది షటానిక్ వర్సెస్ అన్నమాట. ముస్లింలకు అపచారం చేసిందంటూ ఈ పుస్తకాన్ని 1988లో ఆనాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ కాలంలో ఇది నిషేధం విధించబడిందనమాట. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కాలంలో ఈ పుస్తకం అనేటువంటిది నిషేధం విధించబడిందనమాట. మళ్ళీ 36 ఏళ్ళ తర్వాత ఇది మళ్ళీ ఢిల్లీ రాజధానిలో ఇది విక్రయానికి పెట్టబడిందనమాట. 1999 రూపాయలు అంటే దీని ఖరీదు. సల్మాన్ రష్దీ రాసినటువంటి పుస్తకం గుర్తుంచుకోవాలి, ది షటానిక్ వర్సెస్. ఇరాన్లో వాట్సాప్, గూగుల్, ప్లే స్టోర్ పైన నిషేధం ఎత్తివేత. చూడండి, ఇరాన్ దేశంలో ఇంతవరకు ఈ వాట్సాప్, గూగుల్, ప్లే స్టోర్లపై నిషేధం ఉండేదన్నమాట. ఇరాన్ దేశ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వ్యక్తి మసూద్ పెజెస్కిన్, ఇతను ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగిందన్నమాట, నేను గెలిస్తే కనుక ఈ ప్లే స్టోరు, వాట్సాప్, గూగుల్ పైన ఉన్నటువంటి ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తేస్తాను అని చెప్పడం జరిగిందనమాట. ఆయన ఇప్పుడు అధ్యక్షుడు అయ్యాడు. ఇరాన్ దేశానికి ప్రజెంట్ అధ్యక్షుడు ఎవరంటే కనుక ఈ మసూద్ పెజెస్కిన్ అనమాట. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఇప్పుడు ఓకేనా ఆ నిషేధాన్ని ఎత్తివేయడం జరిగిందనమాట. అది గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకేనా, కాబట్టి ఇంతవరకు కొనసాగిన నిషేధం ఇప్పుడు ఎత్తివేశారు. ఇంటర్నెట్ పైన ఆ నిషేధం ఉండిందనమాట, దాన్ని ఎత్తేసారు. అదే గూగుల్, వాట్సాప్, ప్లే స్టోర్స్ అనమాట. మహాకుంభమేళకు అండర్ వాటర్ డ్రోన్లు. చూడండి, మహాకుంభమేళకు అండర్ వాటర్ డ్రోన్లు అనమాట. సరే, మహాకుంభమేళ ఎక్కడ జరుగుతుంది అంటే కనుక ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో 2025 జనవరి
13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు జరుగుతుందన్నమాట. ప్రయాగ్రాజ్ ఉత్తరప్రదేశ్లో మహాకుంభమేళా అనేటువంటిది. ఏకంగా 45 కోట్ల మంది ఈసారి పాల్గొంటారనేది అంచనా. 45 కోట్ల మంది ప్రజలు ఈ ప్రయాగ్రాజ్లో ఈ మహాకుంభమేళలో పాల్గొంటారనేది అంచనా అనమాట. ఏంటి అండర్ వాటర్ డ్రోన్ అంటే ఏం లేదు, గంగా నది చాలా పవిత్రమైన నది కదా. ఈ ప్రయాగరాజ్ వద్ద గంగా నది అనేటువంటిది ఉంది. అక్కడే మహాకుంభమేళ ఉత్సవం జరుగుతుందన్నమాట. అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలామంది అక్కడ స్నానాలు ఆచరిస్తారు గంగా నదిలో మునిగి అనమాట. చాలా విలువైన వస్తువులు ఏవైనా గంగా నదిలో పడిపోతే ఇక్కడ అండర్ వాటర్ డ్రోన్లు పనికి వస్తాయన్నమాట. అంటే లోపల ఉన్నటువంటి వస్తువులన్నీ గుర్తిస్తాయి అన్నమాట అండర్ వాటర్ డ్రోన్లు. కాబట్టి అండర్ వాటర్ డ్రోన్లు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే మహాకుంభమేళలో విలువైన వస్తువులను గుర్తించడం కోసం. ఓకేనా, అది మనకి ఈరోజు వార్త. ఒక పాఠశాల ఒక యాప్, ఒక సమగ్ర డాష్ బోర్డు. చూడండి, ఒక పాఠశాల ఒక యాప్తో సమగ్ర డాష్ బోర్డ్ అని ఈరోజు అంశం అనమాట. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విద్యాశాఖకు సంబంధించిన అంశం. విద్యాశాఖ మంత్రి ఎవరంటే లోకేష్ అనమాట. ఏంటి ఒక పాఠశాల ఒక యాప్ అంటే కనుక, ఇప్పుడు ముగింపు విద్యా సంవత్సరం ముగిసిపోతుంది కదా, చివరి రోజు గురించి మనం మాట్లాడుకోవాలి. చివరి రోజు ఈ సంవత్సరం విద్యా సంవత్సరం ముగింపు రోజున తల్లిదండ్రులతో గొప్ప సమావేశం అనమాట. మెగా సమావేశం. దానిలో భాగంగా కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేస్తారు పాఠశాలల్లో. అదేవిధంగా పిల్లలతో కూడినటువంటి ఒక వాట్సాప్ గ్రూపులు కూడా ఉంటాయన్నమాట. ఓకేనా, దీని పేరు గుర్తుపెట్టుకోవాలి, ఒక పాఠశాల ఒక యాప్. చివరి రోజున సమావేశం, తల్లిదండ్రుల సమావేశం కోసం అనమాట. ఓకేనా, రైట్. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ 58 లక్షల స్వామిత్ర కార్డుల పంపిణీ రేపు అని ఉంది. రేపు అంటే శుక్రవారం, ఈరోజు గురువారం కదా, రేపు శుక్రవారం అనమాట. స్వామిత్ర కార్డుల పంపిణీ 58 లక్షలు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటి స్వామిత్ర కార్డు అంటే ఏమీ లేదు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో, నివాస ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి వాళ్ళ ఆస్తులపైన యాజమాన్య హక్కు పత్రం అనమాట. వారి ఆస్తులు ఏవైతే ఉంటాయో, గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ ఆస్తులు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి యాజమాన్య హక్కు పత్రం అనమాట. దాన్నే స్వామిత్ర ప్రాపర్టీ కార్డు అంటారు. దానికి గల పేరు, ఆ కార్డు పేరు ఏదంటే స్వామిత్ర ప్రాపర్టీ కార్డు అనమాట. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్గా రేపు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారనమాట. 50,000 గ్రామాలు, భారతదేశంలోని 50,000 గ్రామాలకు సంబంధించి 58 లక్షల కార్డులను ఒకనా అందజేస్తారని చెప్పి న్యూస్ అనమాట. 58 లక్షల కార్డులను అందజేస్తారు. స్వామిత్ర కార్డులు అంటే ఏమి అనేది మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ వైష్ణోదేవి రోప్వే నిర్మాణానికి వ్యతిరేకంగా కాట్రా పట్టణంలో షట్ డౌన్ ప్రారంభం. చూసి, షట్ డౌన్ అంటే ఏంటంటే ఇక్కడ ధర్నా. 3 రోజుల పాటు ధర్నాలు చేస్తున్నారు. 72 గంటలు, 3 రోజులు అంటే 72 గంటల పాటు ధర్నాలు జరుగుతున్నాయి కాట్రా పట్టణంలో, జమ్మూ కాశ్మీర్లో. కారణం ఏంటంటే కనుక వైష్ణోదేవి రోప్వే నిర్మాణానికి వ్యతిరేకంగా. మనందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వం ఈ రోప్వేని 250 కోట్ల రూపాయలతో చేపట్టనుందనమాట. 250 కోట్ల రూపాయలతో చేపడుతూ ఉంటే ఇది అభివృద్ధే కదా, ఆలయానికి చేరుకోవడానికే కదా. ఓకే, ఎందుకు వీళ్ళు ధర్నాలు చేస్తున్నారంటే కారణం ఉంది. ఇది 13 కిలోమీటర్లతో కూడుకున్నటువంటి రోప్వే అనమాట. ఇక్కడ ఈ రోప్వే వచ్చిన తర్వాత ఆలయాన్ని చేరుకోవడానికి ఎవరైతే వృద్ధులు ఉంటారో, ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళందరూ కూడా ట్రెక్కింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ట్రెక్కింగ్ అనేటువంటిది మనకి ఈ వృద్ధులు చేయాలన్నా పిల్లలు చేయాలన్నా చాలా కష్టం. కాబట్టి ఇది వద్దని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారనమాట. వృద్ధులు మరియు పిల్లలు ట్రెక్కింగ్ చేయలేరు కాబట్టి వద్దు ఈ రోప్వే అనేటువంటిది అక్కడ వారి వాదన అనమాట. కేంద్రం మాత్రం 250 కోట్ల రూపాయలు దీన్ని నిర్మించాలని. ఓకేనా, అదేవిధంగా ఇక్కడ నిరసనకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేయడం జరిగిందనమాట నిన్నటి రోజున. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఈ ఘటన. నెక్స్ట్, సమాజ స్వప్నానికి 100 ఏళ్ళు. ఏంటి సమాజ స్వప్నం అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఈరోజు డిసెంబర్ 26 ఈరోజు ఏర్పడిందనమాట. 1925 డిసెంబర్ 26 ఏర్పడింది. ఈ రోజుకు 100వ సంవత్సరంలో అడుగుపెట్టిందనమాట. 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టినటువంటి పార్టీ ఇటీవల ఏ పార్టీ అని ఎగ్జామ్లు అడుగుతారు. అదే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఆ విషయాన్ని మనం. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కంకి కొడవలి అనేటువంటిది ఎన్నికల గుర్తు, కంకి కొడవలి. ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాని ఎంఎన్ రాయ్ గారు ప్రారంభించారు. ఎంఎన్ రాయ్ మొట్టమొదటి సమావేశం నేను క్లాస్లో చెప్పా. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మొదటి సమావేశం ఎక్కడ జరిగింది అనేది.
కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి చూద్దాం. మొదటి సమావేశం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సమావేశం ఎక్కడ జరిగింది? నెక్స్ట్, మొదటి ప్రపంచ యుద్ధంలో భారత సైనికులకు మసాలా డబ్బాలు. చూడండి, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్గా ఈరోజు మనకు వేశారనమాట. మొట్టమొదటి ప్రపంచ యుద్ధం మనందరికీ తెలుసు 1914 నుంచి 1918 వరకు జరిగింది. ఈ మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఏదైతే క్రిస్మస్ పండుగ వస్తుందో అప్పుడు నా యుద్ధాలలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళు అంటే ఆ పండగ వాతావరణం రోజున ఒకే విరమణ అంటే మనకి ఆ యుద్ధం చేయకుండా ఆపేస్తారనమాట. పండగ రోజుల్లో మాత్రమే ఆపేస్తారనమాట. ఆ సమయాల్లో ఎవరైతే అక్కడ యుద్ధాల్లో పాల్గొంటున్నటువంటి సైనికులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆ రోజు జార్జ్ అనేటువంటి వ్యక్తి ఉండేవాడు, రాజు, ఆయన కుమార్తె మేరీ బహుమతులు పంపించిందంట. అలా మన భారత జవాన్లు కూడా 14 లక్షల మంది ఆ యుద్ధంలో పాల్గొన్నారన్నమాట. 14 లక్షల మంది మన భారతీయులు యుద్ధంలో పాల్గొన్నారన్నమాట, మొదటి ప్రపంచ యుద్ధంలో. కాబట్టి మన భారతీయులకు ఆ రోజుల్లో మన వాళ్ళు సిగరెట్లు, చుట్టలు ఇవి తాగేవాళ్ళు కాదంట. అందుకని చెప్పేసి మసాలా డబ్బాలు అక్కడ మేరీ ఏం చేసిందంటే కనుక జార్జ్ రాజు ఉన్నాడు కదా, రాజు కుమార్తె మేరీ ఆ భారతీయ జవాన్లకు అలా డబ్బాలు, 7 డబ్బాలు మసాలా డబ్బాలు అందించడం జరిగిందనమాట, బహుమతులు పంపించడం జరిగిందనమాట. అదే బ్రిటిష్ వారికి అయితే కనుక సిగరెట్ డబ్బాలు, వాళ్ళు బాగా చుట్టలు సిగరెట్లు బాగా కాలుస్తారు కాబట్టి వాళ్ళకి సిగరెట్ డబ్బాలు. అదే భారతీయ జవాన్లు సిగరెట్లు తాగరు కాబట్టి వారికి మసాలా డబ్బాలు అనమాట. ఇదంతా కూడా ఇప్పుడు ఒక ప్రదర్శనగా ఏర్పాటు చేయబడింది అనమాట. అందుకే ఈ ప్రస్తావన అక్కడ ఒక ప్రదర్శనగా లండన్లో చేయబడింది అనమాట.